Hi friends, welcome back to our YouTube channel Pawan Tutorials. So today we are going to discuss about 8 types of reasoning questions in this video. So చాలా మంది రీజనింగ్ అనేది ఈజీగా తీసుకుంటారు, బట్ సమ్ టైమ్స్ మనకి రీజనింగ్లోనే మార్క్స్ పోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో 8 టైప్స్ ఆఫ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 15 to 30 సెకండ్స్లో ఈజీగా ఎలా చేయొచ్చు అనేది చెప్పబోతున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే 8 టైప్స్ ఆఫ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఏ ఎగ్జామ్లోనైనా ఈజీగా చేసేయచ్చు. సో వన్ కమ్స్ టు ఫస్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్యాలెండర్స్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఈ క్వశ్చన్ చూసిన వెంటనే స్కిప్ అయితే చేస్తారు, బట్ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ. సో ఎలా అంటే, సో ఇక్కడ మనకి 2027 అనేది ప్రింటింగ్ మిస్టేక్ అనేది పడింది. సో ఇది 2027, నాట్ 2027, 2027, దట్ మీన్స్ 2027కి అడుగుతున్నాడు. సో మనకి క్వశ్చన్ ఏంటి అంటే 15th January 2019 వాజ్ ఏ ట్యూస్డే. సో అలా అయితే 29th January 2027 అనేది ఏ డే వస్తుంది అని చెప్పేసి అడిగాడు. సో మనకి దీనికి చాలామంది కోడ్స్ ఉంటాయి, సో ఇలా చాలా చెప్తుంటారు. సో మనం అవేవి లేకుండా ఈజీగా అయితే ఎలా చెప్తున్నామో చూడండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే తెలిసి ఉండాలి. సో నాన్ లీప్ ఇయర్కి మనకి ఆడ్ డేస్ వచ్చేసరికి 1 ఉంటుంది, అలాగే లీప్ ఇయర్కి వచ్చేసరికి 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో మీరు ఎవరైనా క్యాలెండర్స్ టాపిక్ అనేది వినకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో అది చూసినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్యాలెండర్స్ నుంచి ఈజీగా చేస్తారు. సో మనకి 15th January 2019 to 2020కి వచ్చేసరికి మనకి 1 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే అనేది ఉంటుంది 2020కి. సో 2020 నుంచి 2021కి మనకి 2 ఆడ్ డేస్ అనేవి వస్తాయి. ఎందుకు అంటే 2020 అనేది మనకి లీప్ ఇయర్. సో దట్ మీన్స్ ఫిబ్రవరిలో మనకి 29 డేస్ ఉంటాయి. సో అక్కడ మనకి ఆడ్ డేస్ 2 వస్తాయి. సో మనం ఇప్పుడు 21 వరకు వచ్చాము. సో 15th January 21 to 15th January 22కి మనకు 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇప్పుడు 22 15th January నుంచి 23 15th January వరకు మనకి 1 ఆడ్ డే ఉంటుంది. సో అలాగే 23 15th January నుంచి 24 15th Januaryకి మనకి 1 ఆడ్ డే ఉంటుంది. సో 24 15th January నుంచి 25 15th Januaryకి 2 ఆడ్ డేస్ ఉంటాయి, ఎందుకంటే అది లీప్ ఇయర్. సో 25 15th January నుంచి 26 15th Januaryకి మనకి 1 ఆడ్ డే ఉంటుంది. సో 26 15th January నుంచి 27 15th Januaryకి కూడా మనకి 1 ఆడ్ డే ఉంటుంది. సో మనకి ఇక్కడ 15th January కాకుండా 29th Januaryకి అడగడం జరిగింది. సో 15కి ఇంకా మనం 14 యాడ్ చేసినట్లయితే 29th January అనేది వస్తుంది. సో ఇంకా మనకి 14 డేస్ అనేవి ముందుకు వెళ్ళాలి. సో 14 డేస్ కూడా మనం కన్సిడర్ చేసుకుంటాము. సో ఇందులో 14 అనేది 7 మల్టిపుల్ కాబట్టి క్యాన్సిల్ అయితే చేసేయచ్చు. సో అలాగే 2 + 1 3 3 + 1 4 4 + 1 5 5 + 1 6 6 + 1 7. సో మనము ఇవి కూడా ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే 7 మల్టిపుల్. సో 1 + 2 మనకి 3 అనేది ఆడ్ డేస్ రావడం జరిగింది ఫైనల్లీ. సో ట్యూస్డే ఆఫ్టర్ 3 డేస్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ట్యూస్డే ఆఫ్టర్ వెడ్నెస్డే, వెడ్నెస్డే ఆఫ్టర్ థర్స్డే, థర్స్డే ఆఫ్టర్ ఫ్రైడే. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. సో ఇలా మీరు కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ అనేది పెట్టవచ్చు. సో దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఫ్రైడే, ఆప్షన్ ఏ. సో కమ్స్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఆల్ఫాబెటిక్, దట్ మీన్స్ కోడింగ్ ఇచ్చాడు. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే HJKN ఈజ్ రిలేటెడ్ టు EGHK. సో మనకి ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద కూడా మనం ఈజీగా నెంబర్స్ అనేవి ఎలా గుర్తుంచుకోవాలనేది వీడియో చేసాము. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో H వచ్చేసరికి మనకు తెలుసు 8, అలాగే E వచ్చేసరికి 5, అలాగే ఇక్కడ J వచ్చేసరికి ఇజోతి అని చెప్పేసి గుర్తుంచుకున్నాము. సో 10 J వచ్చేసరికి, అలాగే G వచ్చేసరికి 8, G వచ్చేసరికి 8. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 8 అనేది మనకి 5 అయ్యింది అంటే -3. సారీ, G వచ్చేసరికి 7, H వచ్చేసరికి 8. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్న 10 to 7 మనకు -3. సో ఇక్కడ -3 చేశాడు, ఇక్కడ కూడా -3 చేశాడు. సో అలాగే సెకండ్ కండిషన్ చూసినట్లయితే మనము ఇక్కడ మనకి QSW QSTW NPQT అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో Q వచ్చేసరికి మనకి 17,
అలాగే ఎన్ వచ్చేసరికి 14, రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మనకి -3 రావడం జరిగింది. సో అలాగే పి వచ్చేసరికి 16, అలాగే ఎస్ వచ్చేసరికి 18, ఎస్ వచ్చేసరికి 19. సో ఇక్కడ కూడా మనకి 3 రావడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే స్టార్టింగ్ లెటర్కి అలాగే దాని యొక్క నెక్స్ట్ లెటర్కి మనకి డిఫరెన్స్ అనేది 3 రావాలి. సో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఐకేఎల్ఓ ఐ వచ్చేసరికి 9, నెక్స్ట్ మనకి ఎంత ఉండాలి అంటే డిఫరెన్స్ 12 రావాలి. అంటే 9 - 3 అంటే 6 రావాలి. 6 వచ్చేసరికి మనకి ఎఫ్. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా ఎఫ్సే ఉన్నాయి. సో మనము నెక్స్ట్ దానికి వెళ్ళవలసి ఉంటుంది. కే వచ్చేసరికి 11 - 3 దట్ మీన్స్ 8. సో 8 వచ్చేసరికి మనకి హెచ్. సో హెచ్ ఉన్న ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి బి లేదు. సో బి ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ 12 వచ్చింది. సో 12 - 3 9. సో 9 వచ్చేసరికి మనకి ఐ. సో ఐ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్లో కూడా ఉంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ జే ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓ వచ్చేసరికి మనకి 15 - 3 12 మీన్స్ ఎల్. సో ఎల్ వచ్చేసరికి మనకి ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ సి కూడా రాంగ్. సో ఏలో ఉంది కాబట్టి సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇలా మనకి ఈ యొక్క వర్డ్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ కనుక మనకు తెలిసినట్లయితే ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే చేసేయచ్చు. సో నా కమ్స్ టు ది థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సిరీస్లో మనము నెంబర్స్ని డీప్గా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ అంతా కూడా మనకి ఒకేలా తక్కువ డిఫరెన్స్తో ఉంది. సో 499కి 98కి డిఫరెన్స్ ఎంత అంటే 1. సో నెక్స్ట్ 498కి 90కి డిఫరెన్స్ ఎంత అంటే 8. సో నెక్స్ట్ 490కి 463కి డిఫరెన్స్ ఎంత అంటే 27. సో నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత అంటే 64. సో 64 అనేది వచ్చింది. సో ఈ నెంబర్స్ మనము క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనేది 1 క్యూబ్ వస్తుంది, 2 అనేది 2 క్యూబ్, 27 అనేది 3 క్యూబ్, 64 అనేది మనకి 4 క్యూబ్. సో నెక్స్ట్ వచ్చేసరికి 5 క్యూబ్ రావాల్సి ఉంటుంది. సో 5 క్యూబ్ వచ్చేసరికి మనకి 125. సో మనం 399లో నుంచి 125 అనేది సబ్స్ట్రాక్ట్ చేయవలసి ఉంటుంది. సో 125 అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలి. 9 - 5 చూస్తే 4 అనేది రావడం జరిగింది. సో మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 4 అనేది మనకి ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో లేదు ఇంకా చేద్దాము అంటే 9 - 12 మనకు 9 - 2 వచ్చేసరికి 7. సో 2 - 1 వచ్చేసరికి 1. 3 - 1 వచ్చేసరికి 2. సో 274 అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సేమ్ నెంబర్ రిలేటెడ్ లాజిక్ అనేది ఇవ్వడం జరిగింది. సో 5 ఈజ్ రిలేటెడ్ టు 27 అని చెప్పేసి అన్నాడు. సో అలాగే 7 ఈజ్ రిలేటెడ్ టు 51 అన్నాడు. సో మనము డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే అది దాని యొక్క స్క్వేర్కి దగ్గరలో ఉండడం జరిగింది. సో మనకు తెలుసు 5 స్క్వేర్ మనకి 25. సో అక్కడ ఇచ్చింది 27 అంటే +2 అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనం 7 ఈజ్ రిలేటెడ్ టు 51 అన్నాడు. 7 అనేది మనకి 7 స్క్వేర్ 49 +2 చూస్తే మనకి 51 అనేది రావడం జరిగింది. సో ఇన్ ది సేమ్ వే 9కి అప్లై చేసినట్లయితే 9 స్క్వేర్ వచ్చేసరికి మనకి 81 +2 వచ్చేసరికి 83 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి కోడింగ్ డీకోడింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బెల్ట్ ఈజ్ రిటర్న్ 78 అన్నాడు, క్యాష్ ఈజ్ రిటర్న్ 62 అన్నాడు. సో డిస్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మనం ప్లేస్ వాల్యూలు అయితే ముందు ట్రై చేద్దాము. సో బి వచ్చేసరికి 2, ఈ వచ్చేసరికి 5, అలాగే ఎల్ వచ్చేసరికి 12, అలాగే టీ వచ్చేసరికి 20. ఓకే. సో ఇవి యాడ్ చేసినట్లయితే 20 + 12 32, 32 + 5 37, 37 + 2 39.
సో మనకి ప్లేస్ వాల్యూ 39 రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 78 అనేది ఉంది. సో దీన్ని డబల్ చేస్తే మనకి 78 వస్తుందో లేదో చూడండి. సో ఇంటూ 2, 2 9 జా 18, 2 3 జా 6, 6 + 1 7. సో ఓకే, సరిపోయింది 78. సో అలాగే మనకి సెకండ్ వన్ చెక్ చేసినట్లయితే సెకండ్ వన్ కూడా మనకి సేమ్ లాజిక్ కనుక ఫాలో అయితే థర్డ్ వన్ కూడా సేమ్ అవుతుంది. సో మనం ప్రొసీడ్ అవ్వచ్చు అప్పుడు. సో సి వచ్చేసరికి 3, 1 వచ్చేసరికి ఏ వచ్చేసరికి 1, ఎస్ వచ్చేసరికి 18, సారీ 19, ఎస్ వచ్చేసరికి 19. సో హెచ్ వచ్చేసరికి 8. సో ఇవన్నీ కూడా మనకి యాడ్ చేసినట్లయితే 19 + 1 20, 23, 23 + 8 31. సో 31 మనం డబల్ చేసినట్లయితే 2, 6, 62 అనేది రావడం జరిగింది. సో మనకి రెండు కూడా సాటిస్ఫై అవుతున్నాయి, సేమ్ లాజిక్. సో థర్డ్ వన్కి అప్లై చేద్దాము. డి వచ్చేసరికి 4, ఐ వచ్చేసరికి 9, ఎస్ వచ్చేసరికి 19, సి వచ్చేసరికి 3. సో ఇవి యాడ్ చేసి డబల్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సో 9 + 4, 13, 13 + 3 16, 16 + 19 ఎంత అవుతుంది అంటే 35 అనేది అవుతుంది. సో 35 × 2 కాబట్టి మనకి 70 అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో నౌ కమ్స్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే డైరెక్షన్స్ మీద అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటి అంటే హరిణి స్టార్ట్స్ ఫ్రమ్ ఏ కేఫ్ అండ్ వాక్స్ 4 kilometers టువర్డ్స్ ది సౌత్ అన్నాడు. సో సౌత్ 4 తీసుకుంటాము. ఓకే, సి టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 2 km. సో రైట్ అన్నాడు కాబట్టి మనకి క్లాక్ వైజ్ అనేది అవుతుంది. సో సౌత్కి క్లాక్ వైజ్ వెస్ట్ అనేది అవుతుంది. సో వెస్ట్ సైడ్ మనకి 2 అనేది రావడం జరిగింది. సో అగైన్ టర్న్స్ రైట్, మళ్ళీ రైట్కి, దట్ మీన్స్ క్లాక్ వైజ్ అనేసరికి వెస్ట్కి క్లాక్ వైజ్ నార్త్ అవుతుంది. అది మనకి 4 ఇచ్చాడు. అండ్ దెన్ టర్న్స్ టు లెఫ్ట్ అండ్ వాక్స్ 4 km. మళ్ళా లెఫ్ట్ అన్నాడు ఈసారి. సో లెఫ్ట్ అనేసరికి మనకి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది, నార్త్కి యాంటీ క్లాక్ వైజ్ వెస్ట్ అనేది అవుతుంది. వెస్ట్ సైడ్ మళ్ళీ 4 km వెళ్ళింది అన్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ కిలోమీటర్స్ విల్ హరిణి నీడ్ టు వాక్ టు రీచ్ ద కేఫ్ స్ట్రైట్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో హరిణి స్టార్ట్స్ ఫ్రమ్ ఏ కేఫ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి కేఫ్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ పడుతుంది అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 4, అలాగే ఇది 2, టోటల్ 6. సో 6 km అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లో రాయమండం జరిగింది. సో ఇది మనం ఎలా చేస్తాము అంటే స్టార్టింగ్ లెటర్స్ అన్నీ చూసుకోవాలి. సో అన్నీ కూడా మనకు సి ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. సో ఐ కూడా మనం ప్రతి దాంట్లో కూడా ఐ ఉంది, క్యాన్సిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్పి అని చెప్పేసి ఉండడం జరిగింది. ఆర్ వచ్చేసరికి 18, ఎన్ వచ్చేసరికి 14, పి వచ్చేసరికి 16. సో మనకి 14 ముందు వస్తుంది కాబట్టి, సో ఎన్ లెటర్ అనేది ముందు వస్తుంది కాబట్టి సినిమా అనేది ఫస్ట్ వస్తుంది. సో 2, సో నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి 18. సో మనకి ఇక్కడ 1, 3, 4లో ఆరే ఉంది, థర్డ్ వన్. సో ఇక్కడ వచ్చేసరికి పి ఉంది, పి మీన్స్ 16. సో 5 అనేది నెక్స్ట్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ 1, 3, 4 కూడా మనకి ఆర్లే ఉన్నాయి. సో నెక్స్ట్ లెటర్కి వెళ్ళండి. సో నెక్స్ట్ లెటర్ సి ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా. సో నెక్స్ట్ లెటర్కి వెళ్ళండి, ఎల్యుయు. సో ఎల్ అనేది మనకి ఫస్ట్ వస్తుంది కాబట్టి 1. సో ఇప్పుడు ఆప్షన్స్ ఒక్కసారి చెక్ చేసినట్లయితే 2, 5, 1 అనేది మనకు ఒక ఆప్షన్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా మీరు ప్రతిదీ చేయకుండా ఈజీగా 2, 3 సెర్చ్ చేసినట్లయితే మనకు ఆప్షన్స్లో ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రీప్లేస్ అని చెప్పేసి అడిగాడు. సో ప్లస్ మీన్స్ మైనస్ అన్నాడు. సో మీరు అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని రాయండి. 300 మైనస్ మీన్స్ ఏమన్నాడో చూసుకోండి, మైనస్ మీన్స్ ఇంటూ. సో ఇంటూ 12, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై. సో ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, దట్ మీన్స్ డివైడెడ్ బై 120. అగైన్ డివిజన్ మీన్స్. సో డివిజన్ మీన్స్ మనకి ఏమన్నాడంటే ప్లస్ అన్నాడు. సో ప్లస్ 9, అలాగే మళ్ళీ డివిజన్ ఉంది, ప్లస్ 32. ఓకే, ప్లస్ 32. ఇయర్ 0, 0 క్యాన్సిల్, 12, 12 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ 1 ఉంటుంది. 30 × 1 30, 30 + 9 39, 39 + 32.
సారీ, దిస్ ఈజ్ మైనస్. సో ఈ డివిజన్ కాదు. సో అక్కడ మీరు ఏంటి రీప్లేస్ చేసుకోవాలంటే ప్లస్ మీన్స్ మైనస్ కదా. సో ఇక్కడ ప్లస్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మైనస్ అనేది అవుతుంది. సో ఈ ప్లస్ ప్లేస్లో -32 అవుతుంది. 39 - 32 మనకి 7 అనేది అవుతుంది. సో 7 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి స్టేట్మెంట్లు ఏమంటున్నాడంటే ఆల్ నోట్బుక్స్ ఆర్ ఎరేజర్స్. సో ఆల్ నోట్బుక్స్ అన్నీ కూడా ఎరేజర్స్ అని చెప్పేసి అనడం జరిగింది. ఎరేజర్స్. సో ఆల్ ఎరేజర్స్ అన్నీ కూడా మళ్ళీ పెన్స్. ఓకే. సో ఇప్పుడు కన్క్లూజన్స్ ఏంటంటే ఆల్ నోట్బుక్స్ ఆర్ పెన్స్. నోట్బుక్స్ అన్నీ కూడా పెన్స్. సో నోట్బుక్స్ అన్నీ పెన్స్లో ఉన్నాయి కదా. సో ఫాలోస్ సమ్ పెన్స్ ఆర్ నోట్బుక్స్. కొన్ని పెన్స్ మాత్రమే నోట్బుక్స్ అన్నాడు. అంతే కదా, కొన్ని పెన్సే కదా నోట్బుక్స్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాలోస్. సో మన ఆప్షన్ బోత్ ఫాలోస్ అని ఉండాలి. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ కోడింగ్ ఇచ్చాడు. సో ఇది కూడా ప్లేస్ వాల్యూస్ ముందు చెక్ చేసుకోండి. ఇలా అప్పుడైనా నెంబరింగ్ అని వస్తే అవ్వకపోతే అప్పుడు ఆపోజిట్ కోడింగ్ అనేది చూడాలి. సో సి వచ్చేసరికి మనకి 3, ఓ వచ్చేసరికి 15, 15 + 15 అంటే 30, ఎల్ మీన్స్ 12, 12 + 3 15, 15 + 30 45. ఓకే, 45 సరిపోయింది. సో అలాగే ట్రీకి చూసినట్లయితే ఈ ప్లస్ ఈ, దట్ మీన్స్ 5 + 5 10, టీ మీన్స్ 20, T20 లాగా 20. ఓకే. ఆర్ మీన్స్ 18. సో ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 2, 3, 4 48. ఓకే, 48 సరిపోయింది. సో మనకి రెండు కూడా మనకి సేమ్ లాజిక్కే ఫాలో అవుతున్నాయి. సో మనకు థర్డ్ వన్ కూడా సేమ్. డబ్ల్యూ వచ్చేసరికి 23, ఈ వచ్చేసరికి 5, ఎల్ వచ్చేసరికి 24. సో ఇవన్నీ యాడ్ చేయాలి. 5 + 4 9, 9 + 3 12, 2 1 2 2 4 5 52. సో 52 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ 8 టైప్స్ ఆఫ్ రీజనింగ్ క్వశ్చన్స్. సో మనకి ఈ వీడియోలో సమ్ టైపింగ్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ నుంచి ఇవి కూడా ఉండవు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దీస్. సో if you have any doubt, please comment below this video. I will clarify our doubts. సో ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మీకు రావాలి అంటే మీరు ముందుగా థియరీ క్లాసెస్ అనేవి వినాలి. సో మన ఛానల్లో థియరీ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈజీగా మీరు ఏ రీజనింగ్ క్వశ్చన్ అయినా సరే అటెంప్ట్ చేసేయచ్చు. సో రీజనింగ్ అనేది వెరీ వెరీ ఈజీ వెన్ కంపేర్డ్ టు ఆప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్, జీకే, ఇంగ్లీష్. సో రీజనింగ్ మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.